నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలిపిన ఓ విద్యార్థిని ప్రధాన శ్రవంతి మీడియా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలే తమ గొంతుకుగా మారాయని పేర్కొంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సో ఇప్పుడు అందరు ఒకటే కోసం అడుగుతున్నాండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకటి రిజైన్ చేయాలి. వాళ్ళు ఓవర్ అయితే నీట్ లో సూసైడ్ చేసుకున్నారో దానివల్ల వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ కి 1 crore కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ రెండు అయితే కొంచెం చిన్న ప్రెస్ మీట్ లేకపోతే విద్యార్థులు కలిసే టైం అసలు ఏది కూడా చేయడం లేదు. గవర్నమెంట్ ఎట్లా చూస్తారు? ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండి. అసలుకి స్టార్టింగ్ నుంచి మోదీ గవర్నమెంట్ నుంచి ఓవర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ చేస్తలేరు. అది చేస్తే కొంచెం ఆనెస్ట్ మీడియా వాళ్ళు, చిన్న మీడియా వాళ్ళైనా అట్లీస్ట్ రియల్ క్వశ్చన్స్ అడుగుతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద అయితే అసలుకి హోప్ లేదు. ఇందిరా పార్క్ వద్ద నిరసనలో పాల్గొన్న విద్యార్థిని మాట్లాడుతూ తమ సమస్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లే ప్రజలకు చేరవేస్తున్నాయని, ప్రధాన శ్రవంతి మీడియా మాత్రం తమ బాధను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేసిన ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలు వీడియోలు చూసి కంట తడి పెట్టుకున్నామని తెలిపారు. ఈ ఉద్యమానికి బయట నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని, విద్యార్థులే తమ సొంత డబ్బులతో ఆహారం, ఇతర అవసరాలను సమకూర్చుకుని జంతర్ మంతర్ వద్దకు పంపిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రారంభమైన ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. నాకు చాలా డిస్కస్టింగ్ అనిపిస్తుందండి. వేరే అమ్మాయిని చూస్తున్నాను. అసలు ఈ పోలీస్ వాళ్ళు బ్యాచెస్ లేవు, పేర్లు లేవు. వాళ్ళు నిజం పోలీస్ కూడా కాదు, వాడు హైయర్ పోలీస్ అనిపిస్తుంది. వాళ్ళు అసలుకి నీడిల్స్ పెట్టి లాఠీలలో విమెన్ ప్రైవేట్ ఏరియాస్ లో కుర్చీ కొడుతున్నారు, అమ్మాయిల్ని బట్టలు ఇప్పేస్తున్నారు, నెత్తిపల కొడుతున్నారు, అందరిది పిల్లల్ని కూడా కొడుతున్నారు అంట. అసలుకి ఇది రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మన పిఎం గారు పెట్టారు సాలిడారిటీ విత్ స్టూడెంట్స్ అని, ఇలా వైలెన్స్ మంచిది కాదని. కానీ వాళ్ళే కదా, వాళ్ళ ఫోర్సెసే కదా, కంట్రీ ఫోర్సెసే కదా ఓవర్ చేస్తారు, ఢిల్లీ పోలీసే కదా. సో ఇఫ్ దే రియల్లీ వాంట్ టు డూ సంథింగ్, దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద పోలీస్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అండ్ ఎవరైతే యాక్చువల్లీ అసాల్ట్ చేసినారో వాళ్ళని జైలు వేస్తారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు, చేసినప్పుడు ఇంటర్నేషనల్ నుంచి ఫండింగ్ వస్తుంది, ఇక్కడ వాళ్ళు కాదు టెర్రరిజం, ఇదంతా విద్యార్థులు టెర్రరిజం అనడం, ఇలాంటి ఆరోపణలు చేయడం ఎట్లా చూస్తారు మీరు సోషల్ మీడియాలో? నేనే చెప్తున్నాను, నేను ఇంకా మా ఫ్రెండ్స్ చాలా మంది పూల్ చేస్తాం, ఒక 100-200 కలిపి మేము ఫుడ్ లేదంటే మాస్క్ ఏమైనా ఏం కావాలంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అలా పంపించేస్తున్నాం మేము. అంటే అంతా మీరు సోషల్ మీడియా మీద చూస్తే కూడా అందరూ మన హైదరాబాద్, ముంబై, గుర్గావ్ వాళ్ళందరూ వీళ్ళ ఢిల్లీ వాళ్ళ కోసం ఫుడ్, ఏమన్నా వాటర్ కావాలంటే మెడిసిన్స్ అన్ని పంపిస్తున్నారు. ఫండెడ్ బై ద పీపుల్ ఓన్లీ అండి. ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ ఎనీ అంటే మిలియనర్స్, బిలియనర్స్ వచ్చి ఏం పెట్టడం చూడలేదు నేను.